ఈరోజు మనం అహింస అంటే ఏమిటి, దాన్ని ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక జీవిని చంపటం, ఒకరికి ఇష్టం లేని కార్యాన్ని బలవంతంగా చేయించటం, దాని ద్వారా దుఃఖాన్ని కలిగించటం, మనోవాకాయ కర్మల చేత బాధ కలిగించటం అనేది హింస. హింస అంటే వాళ్ళ మనస్సుకు కానీ శరీరానికి కానీ మరి వాక్కు ద్వారా కానీ ఏ రకంగా వాళ్ళని బాధించిన ఎదుట వాళ్ళని అది హింస కిందకే వస్తుంది. సర్వకాల సర్వావస్థల్లో కూడా ఇతర ప్రాణికి ఏ విధమైన కష్టాన్ని కలిగించకుండా ఉండటమే అహింస. అంటే హింస లేకుండా ఉండటం అంటే అహింస. అహింస అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఏ క్షణంలోనూ ఏ ప్రాణికి కష్టాన్ని కలిగించకుండా ఉండటమే అహింస అన్నారు. ఈ హింస అనేది 3 రకాలుగా ఉంటుంది. మానసిక హింస, వాచిక హింస, కాయిక హింస అని. వీటిని మనోవాకాయములు అంటారు. ఇవి 3. ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టడం, మనస్సు యొక్క నిగ్రహం లేకపోవటం, పాపం అంటే భయం లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింసలు. అసత్యాన్ని పలకటం, ఇష్టం లేని మాటలను మాట్లాడటం, కఠినంగా మాట్లాడటం, వాక్కుతో చేసే హింస వాచిక హింస అంటారు. ఒక జీవిని చంపటం, గాయపరచటం, మరి దుష్క్రియలు చేసి వాళ్ళని పీడించటం, పరస్త్రీ సహవాసం, పరధనం అపహరించటం, మాంసభక్షణ చేయటం, ఇవన్నీ కూడా కాయిక హింసలు అనబడతాయి. అంటే శరీరంతో చేసే హింసలు, వాళ్లకు శరీరానికి బాధ పెట్టడం. అహింస పరమో ధర్మ అన్నారు. అహింస పరమం తపః అన్నారు. దయా సమం నాస్తి పుణ్యం, పాపం హింస సమం నహి అని చెప్పారు. జీవో జీవస్య జీవనం అంటే ఒక జీవి మరొక జీవిని చంపి తినటం జంతు ప్రవృత్తి కానీ మానవ ప్రవృత్తి కాదు. అహింస సత్యం, కోపం లేకపోవటం, మృదు స్వభావం, సిగ్గు చాపల్యం లేకపోవటం, తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం ఉండటం, ద్రోహచింతన లేకపోవటం, తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన అనేవి లేకపోవడం, అభిమాన రాహిత్యం, దైవగుణ సంపద. అహింస సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు మొదలైన భావాలన్నీ దైవం వల్లనే మనకి కలుగుతాయి. ధర్మాలు అన్నింటిలో అహింస శ్రేష్టమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదాల్లో ఉపనిషత్తులు చెప్తున్నాయి. అహింస మహావిష్ణువుకి ప్రీతికరమైన 8 పుష్పాల్లో మొట్టమొదటిది. ఆయన ప్రీతికరమైన పుష్పాల్లో మొదటిది అహింస. అహింస ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, శాంతం, తపస్సు, ధ్యానం, సత్యం అనేవి ఇవి 8 పుష్పాలు. అలాగే బుద్ధదేవుడు అహింసా ప్రవచనం చేసింది మన దేశంలోనే. మహాత్మా గాంధీ ఆచరించిన సత్యాగ్రహం అహింస యొక్క ఒక రూపం. ఇక జైన మతస్థులు గాలి పీలిస్తే గాలిలోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు, నీళ్లు వడగట్టుకొని తాగుతారు. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి కింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలి ఈకలతో చేసిన పొరకలతో నడిచినంత మేర అడుగేసే ముందు నేలని ఊడ్చుకుంటూ పోతారట.
మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు వీటిలో ఆత్మ ఉంటుంది అట. అంటే వీటికి ప్రాణం లేదు, చలనం లేనివి అనుకుంటాం. వాటిల్లో కూడా చైతన్యం ఉందని మనకు తెలుసు, ఆత్మ ఉంటుందని చెప్తున్నారు. కనుక అవి చైతన్యం కలిగినవి, ఆత్మ ఉన్నటువంటి. ఆత్మ లేకపోతే వాటికి చైతన్యం ఉండదు. చైతన్యం లేకపోతే పెరుగుదల, మార్పులు అనేవి ఉండవు. ఇక ఇస్లాం మతంలో అహింస విషయానికి వస్తే, ఇస్లాం అనే పదానికి అర్థమే అహింస, శాంతి. ముస్లిం అంటే శాంతి కాముకుడు. మహమ్మద్ గారి ప్రవచనాల్లో ఆత్మరక్షణ కోసం యుద్ధ ప్రబోధాలు ఉన్నాయి. మామూలు వాతావరణంలో ఎంతో శాంతిగా ఉంటూ పొరుగువారి హక్కులను కాపాడుతూ ఉండాలనే బోధనలు ఉన్నాయి దాంట్లో. క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు శాంతికి చిహ్నం అయ్యాడు, అహింసను బోధించాడు. కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడని చెప్పాడు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నాడు. అక్టోబర్ 2 గాంధీ జయంతి ప్రపంచ శాంతి దినోత్సవంగా ఖ్యాతికెక్కింది. గాంధీ అహింస గురించి యంగ్ ఇండియా పత్రికలో 1928లో అన్న కొన్ని అంశాలు ఇవి. ప్రతి చెడు తలపు, తగని తొందరపాటు, అనృతం, విద్వేషం, ఇతరులు ఎవరైనా చెడిపోవాలనే కోరిక, ఇవన్నీ అహింసా సూత్రానికి విరుద్ధాలు. ప్రపంచానికి కావలసింది ఒకరు తన వద్ద ఉంచుకుంటే హింసించిన వాడవుతాడు. సత్యం, అహింసలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. అహింస సాధనం, సత్యం సిద్ధి అని చెప్పారు. వేలాది వేల సంవత్సరాల నుండి పశుబలమే ప్రపంచాన్ని పాలిస్తోంది. దీని దుష్ఫలితాన్ని అనుభవించి మానవ కోటికి రోత పుట్టింది. హింస వలన ప్రపంచానికి మేలు జరగదు. చీకటి నుండి వెలుతురు వస్తుందా? హింసించి హక్కులను స్థిరపరచుకోవటం తేలిక మార్గంగా కనిపించవచ్చు, కానీ పోను పోను ఇది కంటకావృత మార్గం అవుతుంది. ఈతగానికి నీటి గండం, సైనికునికి కత్తి గండం తప్పదు. కోపం అహింసకు శత్రువు. ఇక గర్వం అహింస పాలిటి రాక్షసి. గర్వం అహింసను మింగి ఊరుకుంటుంది. అహింస క్షత్రియుల మతం. మహావీరుడు క్షత్రియుడు, బుద్ధుడు క్షత్రియుడు, రామకృష్ణులు క్షత్రియులు. వీరందరూ అహింసా ప్రచారం చేశారు. వీరి పేరిట మనం అహింసను ప్రచారం చేయాలి. ఏమైనా అహింసా విధానం పాటించాలంటే క్షమ, ఓపిక, పట్టుదల, ధైర్యం ఇంకా చాలా ఎక్కువ అవసరం. ఆ బలం మనకు చేకూరాలని ఆకాంక్షిద్దాం అని. అహింస అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు, ఏ రకంగా హింసిస్తే ఏ రకమైన హింస అవుతుంది, మరి దేనికి ఏది శత్రువు అని. ఇప్పుడు కోపం అహింసకు శత్రువు. కోపం ఉన్నవాడు ఎదుటివాడిని బాధ పెడతాడు మాటలతోనో చేతలతోనో, అప్పుడు అది శత్రువే కదా. గర్వం కూడా అహింస పాలిటి రాక్షసి. ఇప్పుడు గర్వం వలన కూడా అనేక మంది ఇబ్బంది పడతారు. దానికి మరి అహింస అవ్వదు. అది అంటే అహింసనే మింగేసి హింసగా మారిపోతుంది. అలా దేనికి ఏది శత్రువు, ఏ విధంగా అహింసను పాటించాలంటే ఏముండాలి? క్షమ, ఓపిక, పట్టుదల, ధైర్యం అన్నీ కూడా ఎక్కువ అవసరం. అటువంటి బలం మనందరికీ చేకూరి అహింసా మార్గంలో నడిచి అందరినీ ఆనందపెట్టి చివరికి భగవంతుడికి ప్రీతిపాత్రులు అవుతారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.